ఈ రోజు రాత్రి నిన్ను చంపడానికి వస్తారు, నువ్వు ఎడుంటే తెలిసిపోద్ది, కాబట్టి నువ్వు ఇదిగో గర్భాలయంలోకి వెళ్ళి దాక్కో, అక్కడ దాక్కున్నావురా, వెళ్దాంరా, నేను తీసుకెళ్తారా అని అన్నాడు. శమాయా, అసలు నా వంటి వాడు పారిపోవచ్చా? నేను ఎవరిని? ప్రియమైన వాళ్ళరా, ఆర్తహర్షస్త రాజు దగ్గర గిన్నెందించేవాడిని, అక్కడ నుండి రాజు పంపగా వచ్చాను. నాతో పాటు నేను ఒక్కడిని కాదు, 31,000 మంది నన్ను నమ్మి వచ్చారు గోడ కట్టడానికి. 31,000 మంది వాళ్ళు వస్తే నేను భయపడి పారిపోయి ఏ గుళ్ళో దాక్కుంటే వాళ్ళ పరిస్థితి అని అంటున్నాడు. నాలాంటి వాడు పారిపోవచ్చా? అంత పిరికోడినా నేను? అంత ధైర్యం లేకపోతే 31,000 మందిని తీసుకొని యెరూషలేము 140 సంవత్సరాలుగా పాడైతున్న యెరూషలేం కట్టడానికి నేను ధైర్యం లేకుండా పిరికి వాళ్ళలాగా వచ్చాను అనుకున్నావా శమాయా అన్నాడు. అలాంటి పని నేను చేయను, పో, ఏదైతే అయింది రాని చూద్దాం అన్నాడు. ధైర్యంగా, ధైర్యవంతుడు.